వర్షం పడుతున్నప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా తినాలని లేదా తాగాలని అనిపిస్తుంది కదా. ఈసారి వర్షం పడుతున్నప్పుడు క్విక్గా ఇలా రాగి సూప్ ప్రిపేర్ చేసుకోండి. చేసుకోవడం చాలా సింపుల్, హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో గార్లిక్, జింజర్, పచ్చిమిర్చి చిన్న చిన్నగా తరిగి వేసుకోండి. దాని తర్వాత క్యారెట్, ఆనియన్, బీన్స్ ఇవి వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడైతే మష్రూమ్ అండ్ బ్రోకలీ వేసుకున్నాను. ఇవి కూడా వేసి ఒక 2 minutes ఫ్రై చేసి తర్వాత ఫ్రోజన్ బఠానీ వేసి ఇంకో 2 minutes ఫ్రై చేశాను. మీ దగ్గర ఇంకా కార్న్ ఉంటే వేసుకోండి. కార్న్ వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వెజ్జీస్ అన్నీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70% కుక్ అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి 2 glasses వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ 2 spoons రాగిపిండి తీసుకున్నా కాబట్టి 2 glasses వాటర్ వేసుకున్నా. సో ఇప్పుడు ఇందులోకి 1/2 spoon సాల్ట్, 1/2 spoon పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్లోకి 2 spoons రాగిపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బబుల్స్ ఏమీ రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రాగిపిండి వాటర్లో అంతా బాగా కలిసిపోయేలాగా. వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది, జస్ట్ ఈ బబుల్స్ వస్తాయి కదా. సో ఈ టైంలో మన దగ్గర ఉన్న ఈ రాగిపిండి మిక్స్ని వేసేసుకోండి. ఇందులోకి వేసేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. ఒక 2 to 3 minutes వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 to 3 spoons ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇది చాలా ఫ్లేవర్ ఉంటుంది. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో హెల్దీ అయిన రాగి సూప్ రెడీ అవుతుంది. I hope you liked the video. Thank you so much for watching. Consider subscribing.